జీవోని మార్చాలి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ పక్కన బెల్ట్ షాపులు వాళ్ళ చుట్టుపక్కల బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు రిజిస్టర్ లేని మార్చాలి రిజిస్టర్ లీజ్ డీడ్ జీవోని ఈరోజు ఎక్సైజ్ మినిస్టర్ గారిని కలవడానికి వచ్చినాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అమిట్మెంట్ జీవో నెంబర్ 145 14వ తారీఖు నాడు రిలీజ్ చేసిరు. ఇది ఏంటంటే లైసెన్స్ ఫీజు పెంచడం 4 లక్షలు 10% ఒక ఈ యొక్క స్లాబ్ 40 lakhs ఉన్న స్లాబ్ను 44కు చేసిరు. మరి అది ఎంతవరకు న్యాయం? ఈ యొక్క షిఫ్టింగ్ ఛార్జెస్ గతంలో 16,25,000 అయ్యేది ఈరోజు 30 లక్షల వరకు తీసుకొచ్చారు. అంటే ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలేదు. ఏ జీవో అయినా సరే సెప్టెంబర్ 30 తారీఖు లోపల జీవో ఇంప్లిమెంట్ చేయాలి. సెప్టెంబర్ 1st వీక్లోనే జీవో ఇంప్లిమెంట్ చేస్తే మరి బిఫోర్ 15 రోజుల ముందే మరి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, లైసెన్స్ ఫీజులు కట్టాలి, అన్ని ఇవ్వాలని రూల్ ఉందని చెప్పి గవర్నమెంట్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్ట ప్రకారంగా మరి మేము సెప్టెంబర్ 30 తారీఖు లోపల అన్ని సబ్మిట్ చేసినాం. అన్నీ కూడా రెన్యువల్ చేసారు. రెన్యువల్ చేసినాక ఈ రోజు వచ్చి మధ్యలో లైసెన్స్ ఫీజు పెంచినామని చెప్పి 4 లక్షల రూపాయలు అదనంగా కట్టించుకోవాలని జీవో ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. ఇది ఏంది అసలు? ఈ గత ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా మాకెందుకంటే 10 ఏళ్ల లోపల కూడా లైసెన్స్ ఫీజు 31 లక్ష ఉన్నది. తర్వాత జీవోలు ఫస్ట్ లైసెన్స్ ఫీజు కట్టండి అధికారులు ప్రెషర్ చేసి కట్టించి మధ్యలో తీసుకొచ్చి లైసెన్స్ ఫీజు పెంచిరు మీరు కట్టాలని దౌర్జన్యంగా చేయడం ఏదో మాకు అర్థం కాలేదు. 30 తారీఖు లోపల జీవో ఇచ్చి మాకు రెంటల్ ఏదైతే ఉందో లైసెన్స్ ఫీజు వెళ్ళినట్టయితే లైసెన్స్ ఫీజు పెంచిన 4 లక్షలు అయితే అవసరం ఉన్నోళ్ళు వ్యాపారం ఉన్నోళ్ళు ఉంటారు, వ్యాపారం నడవనోళ్ళు బంద్ చేసుకుంటారు. కానీ ఇప్పుడైతే వ్యాపార నష్టాల్లో ఉన్నా కూడా మేము చట్ట ప్రకారంగా అమలు చేయమని 3 సంవత్సరాల నుండి కోరుతున్నాం. పర్మిట్ రూల్స్ ప్రకారం చేయమంటే ఇప్పటి వరకు చేయలేదు. రిజిస్టర్డ్ డీడ్ లేదు, అవసరం లేదు. గతం నుండి కూడా నార్మల్ డీడ్ ఉంటే కూడా దాని గురించి ఇప్పటి వరకు స్పందన లేదు. ఇప్పుడు కొత్త మొన్న టెండర్లు ఇచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు జీవో కావాలన్నాం. ఇవాళ 3 నెలలు టైం ఇచ్చిరు. ఇప్పటి వరకు ఈ రోజుల్లో చేతులు పెట్టిరు. అంటే 3 నెలల లైసెన్స్ ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలంటే ఎంత నష్టపోతున్నాం ఇది గుర్తించలేరా అని అడుగుతున్నాం. ఈ జీవోలు తీసినట్టుంటైతే రూల్స్ ప్రకారంగా సెప్టెంబర్ 1st వీక్లోనే చేయాలి. ఇది ఏంటంటే మరీ మోసమా? ఇది దగనా? అంటే ఈరోజు షిఫ్టింగ్ పెట్టుకునే అధికారం జీవో ఉన్నప్పుడు ఈరోజు అంటే ఇంత 16 లక్షలు అయ్యేది 30 లక్షలు అంటే సంవత్సరానికి లైసెన్స్ ఫీజు 40 లక్షలు ఉంటే మేము షిఫ్టింగ్ గురించి 30 లక్షలు కట్టాలా? అంటే ఉద్దేశం ఏముంది? మీరు సస్తే చావండి, బతుకుతే బతకండి. మేము అక్కడ నడవకనే వెసులుబాటు కల్పించిన జీవో ప్రకారంగా మేము ఇక్కడ నడవకపోతే మరొక చోటుకి తీసుకుపోతుంటే ఈరోజు మరి అంత ఇది చేస్తే మేము 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. 30-40 సంవత్సరాల నుండి ఈరోజు వ్యవస్థలో ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుండి మా యొక్క సమస్యలను ముందు పెడితే ఒక్క సమస్య కూడా తీర్చలేదు. ప్రభుత్వం దగ్గర మినిస్టర్ అయితే కమిషనర్ అంటే మినిస్టరు. ఈ విధంగా టైం పాస్ చేసుకుంటూ ఇలా మాకు ప్రాబ్లమ్స్ ఉన్న లైసెన్స్ ఫీజు వెళ్ళలేదంటే మళ్ళీ ఇప్పుడు మా పీకల మీద తీసుకొచ్చి మరి రెన్యువల్ ఎట్లా చేసిర్రు? రెన్యువల్ చేసినాక ఈ జీవో ఎట్లా వర్తిస్తుందని తెలియజేస్తున్నాం. రిజిస్టర్డ్ డీడీ లేని వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఫీజు ఏ చట్ట ప్రకారంగా కట్టించారు. మరి రిజిస్టర్డ్ లేని డీడీలు లేని వాళ్ళు రెన్యువల్ చేసుకోండి, లైసెన్స్ ఫీజు కట్టవద్దు అంటే ఆ మాట మీద ఉండటం కదా. ఈ రోజు ఈ జీవో తీసుకొచ్చి మళ్ళీ నోటీసులు ఇస్తారా? ఈ రోజు కట్టామంటే మేము ఏం చేయాలి? ఉరేసుకొని కావాలా? ఇప్పటికే మేము చెప్తున్నాం, మీరు ఈ విధంగా తప్పుడు జీవోలు తీసుకొచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మా హక్కులను మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? విచ్చలవిడిగా రూల్ ఏదైతే పర్మిట్ ఉందో అండర్ స్క్వేర్ మీటర్ ఉందని అలసిపోతున్నాయి, చెప్పులు అరుగుతున్నాయి. ఇప్పుడు నేను హైకోర్టులో వేస్తున్నా. నేను కూడా రూల్స్ ప్రకారమే చట్టం ఉంది, చట్టబద్ధంగా కోర్టులో వేస్తాం. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారా? మేము దేనికైనా తెగించి కూర్చుంటాం. ఇలా రెవెన్యూ కావాలంటే అప్పులు తీసుకొచ్చి మీకు కడుతున్నాం అంటే తెలుస్తలేదా? ప్రభుత్వం దృష్టిలో చెప్తున్నాం. వైన్ షాప్ కానీ బార్లు కానీ 2 కండ్ల లాంటివి 2 విధాలుగా దేని విధానాన్ని దానికి పెట్టమంటున్నాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మేమేమన్నా వైన్ షాప్లో బార్లలో మేమన్నా కొట్లాడుకుంటున్నామా? మేము ఎందుకంటే రెవెన్యూ ఇచ్చేటోళ్ళం
మేము కూడా వైన్ షాపులు వేస్తున్నాం, వైన్ షాపులలో కూడా బార్లు వేస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం? ఇంకో విషయం, ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినాం, ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఎందుకని? మా లైసెన్సులను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మీ దృష్టికి తీసుకొస్తే ఎందుకు చర్య తీసుకుంటలేరు? రంగారెడ్డి జిల్లా డీసీని, అదే శేర్లింగంపల్లి సిఐని, శంషాబాద్ సిఐని తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు లంచాలకు దిగజారి మా బార్లను దెబ్బతీస్తున్నారు. మేము కూడా చెప్తున్నాం, ప్రత్యేకంగా వీళ్ళు మారకపోతే ఏసీబీ వాళ్ళకు కంపల్సరీ మేము పట్టిస్తాం. ఇంత దారుణమా? ఏ విధంగా మీరు లైసెన్స్ ఫీజు కడితే ఏమవుతుంది? 3 నెలలు అయితే ఏమవుతుంది అండి? మా జేబులో అప్పులు తీసుకొచ్చి ఒక్క రోజు బంద్ అయితే 30,000 రూపాయలు లాస్ అవుతుంది. ఎవరు కమిషనర్ అట్లే మాట్లాడతారు, డిపార్ట్మెంట్ అట్లే మాట్లాడతారు. రెవెన్యూ తగ్గుతుంది అంటారు. ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం రెవెన్యూ కాదు సార్, అధికారుల రెవెన్యూ తగ్గుతుంది. ఇప్పుడు మేము కూడా ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది. మాకు ఇబ్బంది పడుతున్నాం. మేము లైసెన్స్ ఫీజు ప్రభుత్వం ఇయ్యని ఎంప్లాయ్మెంట్ 40 మందికి ఇస్తున్నాం, కళ్ళు కనబడతలేదు అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మా బార్ అసోసియేషన్ తరపున మా బార్లను కాపాడండి, మేము రెవెన్యూ ఇస్తున్నాం, ఈ తప్పుతో పట్టిస్తున్నారు అధికారులు. మాకు తక్షణమే రూల్స్ ప్రకారంగా మీరు ఇప్పుడు రూల్కు విరుద్ధంగా జీవో తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 30 తారీఖు లోపల రిన్యువల్ చేయించుకొని మీరు అన్నప్పుడు మరి జీవోలు కూడా మీరు కూడా సెప్టెంబర్ 20 అధికారులకు తెలియదా జీవో ఇట్లా ఉంటుందని? తప్పు జీవోలు తీసుకొచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నాం. మేము ఈ జీవోను రద్దు చేయకపోతే దేనికైనా తెగిస్తాం, కోర్టుకు వెళ్తాం, చట్టం ఉంది, చట్ట ప్రకారం పోతాం. ఈ సంవత్సరం మాకు వర్తించదు. 30 తారీఖు మీరు ఎట్లా రిన్యువల్ చేసిర్రు? రిన్యువల్ చేసినాక మధ్యలో వచ్చేసి ఇలా పెరిగింది లైసెన్స్ ఫీజు అంటే కట్టాలా మేము? సరే, దీని మీద తొందరలో చర్య తీసుకొని ఇది ఒక రంగారెడ్డి జిల్లాలో మొత్తం నాశనం పట్టించారు, భ్రష్టు పట్టించారు. ఈ చర్య ఈ డీసీల మీద, సిఐల మీద చర్య తీసుకోకపోతే కమిషనర్ ఆఫీస్ గా ధర్నా నిర్ణయిస్తాం. వాళ్ళని ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదు.